బ్లౌజ్ కుట్టగా మిగిలిన చిన్న పీస్తో ఇవాళ వ్యాలెట్ కుట్టాను. ఈ ఫోన్ అండ్ మనీ రెండు పట్టేలాగా కుట్టాను. మంచి వ్యాలెట్ అయింది దీంతో నాకు. ఎలా కుట్టానో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ని 2 మడతలు వేసేసుకోవాలి. తర్వాత దాని వెడల్పు కొలుచుకున్న వెడల్పు 10 ఉంది. 10 ఇంచెస్ అలా ఉంచేసాను. ఎందుకంటే వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది కదా వ్యాలెట్. పొడికేమో 6 ఇంచులు పెట్టాను. 1 ఇంచు ఖర్చుల్లోకి పోయినా 5 ఇంచులు వస్తుంది అని చెప్పి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ కట్ చేశాను అనమాట. అది ఫ్రంట్ మొబైల్ పెట్టుకోవడం కోసం. ఇదైతే సింగిల్ లేయర్ కట్ చేసుకున్నాను. దీని పొడవు 4 ఇంచులు పెట్టాను. అండ్ పైన ఒక 1.5 ఇంచ్ వరకు జిప్ అటాచ్ చేయడానికి చిన్న బెల్ట్ లాగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లాత్ లోపలికి లైనింగ్ అనమాట. ప్యాంట్ అయితే కొంచెం దలసరిగా ఉంటుందని చెప్పి పాత ప్యాంట్ ఉంటే అది వేసేసి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఏ పీస్కి ఆ పీస్ సెట్ చేసేసుకుని ఇదేమో వ్యాలెట్కి హ్యాండిల్. తర్వాత నేను ఫస్ట్ మొబైల్ పెట్టుకునేది ఉంది కదా, దానికైతే జిప్ అటాచ్ చేసేసాను. జిప్ అటాచ్ చేసేసిన తర్వాత లోపల క్లాత్ని మడిచి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ జిప్ ఓపెన్ చేసేసి రన్నర్ అయితే ఎక్కించేసుకుని పక్కన పెట్టేసుకున్నా. నేను జిప్ కొద్ది భాగానికి అటాచ్ చేయలేదు కదా, ఎందుకో ఒక రీజన్తో అటాచ్ చేయలేదు, కాకపోతే అది ఏసగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకొక క్లాత్ దానికి కుట్టాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత మొబైల్ కోసం కుట్టిన లేయర్ని మిగిలిన 2 లేయర్ల మధ్యలో పెట్టి అటాచ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ మొబైల్ కోసం కుట్టిన లేయర్ని ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసేసుకున్నాను. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత జిప్ అటాచ్ చేసేసాను ఈ 2 లేయర్స్కి కలిపి. ఈ జిప్ని మనం ఓపెన్ చేయకుండా కూడా అటాచ్ చేసుకోవచ్చు. రివర్స్లో పెట్టేసి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత రన్నర్ ఎక్కించేసుకొని నెక్స్ట్ సైడ్ కుట్లు వేసేసుకున్నాను ఈ వ్యాలెట్కి. ఒక సైడ్ అయితే ఈజీగానే వేసేయచ్చు. తర్వాత జిప్ ఓపెన్ చేసి ఇంకొక సైడ్ కూడా బయటకు తీసుకొని వేసేసుకోవచ్చు. అంతే, అయిపోయింది వ్యాలెట్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్పేస్ కూడా చూసారా ఎంత ఎక్కువగా ఉందో. లోపల మనీ ఒక కట్ట పట్టేస్తుంది, అంత స్పేస్ ఉంది. అండ్ ఇదేమో మొబైల్ పెట్టుకునేది. మొబైల్ చూసారు కదా ఎంత ఈజీగా పట్టేస్తుందో. ఈ వ్యాలెట్ ఉంటే బోత్ మొబైల్ అండ్ మనీ ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇది నేను మా అక్క కోసం కుట్టాను. ఎలా ఉంది వ్యాలెట్? బాగా వచ్చిందంటారా? నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్డ్.